హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్లో లేటెస్ట్గా వచ్చిన పాట నానా హైరానా గురించి వినే ఉంటారు. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న రామ్ చరణ్ మరియు కియారా సినిమా గేమ్ చేంజర్ ఈ మధ్యనే రీసెంట్గా పాటని రిలీజ్ చేశారు కదా. నానా హైరానా శాస్త్రి గారు అయితే సూపర్ రాశారు లిరిక్స్. కియారా అయితే ఇక చెప్పక్కర్లేదు, వేరే లెవెల్. రామ్ చరణ్ అయితే అతని డెడికేషన్స్తో ఇప్పటికే పర్ఫెక్ట్ బాడీ అంటే తనే తెలుగు ఇండస్ట్రీలో అనిపించేలా అయ్యాడు. సంక్రాంతికి మన ముందు రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ పాత్ర పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. అయితే రీసెంట్గా రిలీజ్ చేసిన నానా హైరానా పాటని అందరికీ ఇష్టమైన వాయిస్ శ్రేయా ఘోషల్ మరియు కార్తిక్ పాడారు. శంకర్ చూపించిన అదిరిపోయే లొకేషన్స్ మధ్యలో రామ్ చరణ్ చురుకైన చూపులు, కియారా అద్భుతమైన అందాలు. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఆ పాటని వినేయండి. నానా హైరానా పాటలో ఆ లిరిక్స్ అయితే చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే వెయ్యంతలయ్యే నా సుగుణం అంటూ ఆమె అంటే నువ్వు నా పక్కన ఉంటే మంచోడవుతున్నా మరికొంచెం అని రామ్ చరణ్ పాడిన పాట చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఆ పాటని వినేసి ఆనందిస్తారని అనుకుంటున్నా. సరే, ఆ పాటనైతే మీరు వింటారనుకుంటా. ఆ పాటలోని కియారాని చూసారా? చాలా అందంగా ఉంది కదా, ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నారా? ఆమె హిందీ సినిమాల్లోనే కాదు, కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇప్పుడు 2014లో పగలి అనే సినిమా ద్వారా మన ముందుకు వచ్చింది. మీకు బాగా గుర్తుండే ఉంటుంది సినిమా ఒకటి చెప్పనా? 2016లో ధోని సినిమాలో నటించిన నటి ఎవరో కాదు, ఈమెనే, ఈ కియారానే. తను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. తను సింధీ అమ్మాయి. నోటితో చెప్పకుండానే సింధీ అమ్మాయిని అని ఎలా చెప్తానో చూడండి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అది బాగా వైరల్ అయ్యింది కూడా, చాలామందికి తెలిసే ఉంటుంది. తను చేతితో బంగారపు బ్రష్ని పట్టుకొని పోజులిస్తూ పోజు పెట్టింది. అది నార్మల్ బ్రష్ అయితే ఎవరు పట్టించుకునేవారు కాదు, కానీ అది బంగారం బ్రష్. సింధీలు ఎక్కువగా బంగారం వాడతారు అని చెప్పకుండానే మరోసారి గుర్తు చేసింది ఆ బంగారు బ్రష్ పెట్టుకొని అమ్మాయి. తన భర్త కూడా బాలీవుడ్ నటుడు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అనే సామెత ఎవరు చిన్నవాళ్ళని చూసి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు మీకు బాగా తెలిసిన పరిచయమైన మరియు గాడ్ ఫాదర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెలుగొందుతున్న మెగా ఫ్యామిలీని మనం చూసి తెలుసుకోవచ్చు. రామ్ చరణ్ కొన్ని మూవీస్లో ఫ్లాప్ అయినప్పుడు తనని ఎంతమంది బాడీ షేమింగ్ చేసి ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ తన గురించి కానీ ఎంతోమంది. వినయ్ విజయ్ రామ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ పేరుకు తగ్గట్లు రామ్ చరణ్ని మనం చెప్పుకోవచ్చు. తన వినయంలో కానీ విధేయతలో కానీ ఎంతో చక్కగా ఉండి, ఎంతో కృషి చేసి తన బాడీని కూడా ఒక హీరో అంటే ఇలా ఉండాలి, ఇంత పర్ఫెక్ట్గా ఉంటేనే హీరో అవుతాడు అన్న విధంగా తను ఆల్రెడీ RRRలో కూడా చూపించాడు. తన చురుకైన చూపులతోటి, తన పర్ఫెక్ట్ బాడీతోటి. చాలామంది వాళ్ళని గురించి నెగిటివ్ అనుకున్న వాళ్ళు బాధపడి ఉండరంటారా? ఎంతటి వారైనా కొన్నిసార్లు మాటలు పడాల్సి వస్తుంది. కానీ ఆ మాటల్ని బాధపడుతూ కూర్చొని ఇంట్లో దిగులు పడుతూ ఉంటే మనం ఏమీ సాధించలేము. ఎన్ని మాటలు పడితే అంత గట్టిగా మనం తయారవ్వాలి. ఎంత బాధను అనుభవిస్తే అంత స్ట్రాంగ్గా మనం తయారవ్వాలి. ఉదాహరణ, వీళ్ళకి మించి ఏముంటుంది చెప్పండి? సినిమా పాట నుండి మొదలుపెట్టి జీవిత సత్యాలతో మా బుర్ర తినకు అంటున్నారా? సరే ఇక ఆపేస్తాను. మీరైతే ఆ పాటని ఎంజాయ్ చేసేయండి. మరి ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.